పెట్టిన పెట్టుబడికి 24 గంటల్లో రెండింతల లాభం వస్తుందని ఎవరో చెబితే జనం ఆశపడ్డారు. అప్పు చేసి బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టారు. యాప్ మూతపడడంతో మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన జనం ఇప్పుడు లబోదిబోమంటున్నారు. గ్రామాల్లో సైబర్ క్రైమ్ బాధితులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలో ఏ గ్రామాన్ని కదిలించినా ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. వేక్ యాప్ మాయలో పడి ఒక్కో ఊరిలో వందలాది మంది బాధితులు బలైపోయారు. చైన్ సిస్టమ్ లా పాకిన వేక్ యాప్ బాధితులు మోసాన్ని ఆలస్యంగా గుర్తించి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలో వేలాది సంఖ్యలో బాధితులున్నారు. అప్పు చేసి కొందరు, బంగారాన్ని తాకట్టు పెట్టి కొందరు, ఇంట్లో తెలియకుండా ఇంకొందరు ఇలా రెక్కల కష్టం చేసి సంపాదించిన డబ్బు యాప్ లో జమ చేస్తే మోసపోవాల్సి వచ్చింది. మా నాన్న వ్యవసాయం చేస్తూ ఆయన కింద నేను ఇది అది అని చెప్తుంటే మా నాన్న నేను పని చేస్తూ ఉంటాను. అది మా ఇంట్లో తెలియకుండా నేను ఇది ఒక యాప్ వచ్చిందని మా ఫ్రెండ్స్ చెప్పడం ద్వారా నేను వాళ్ళతో పాటు నాతో లేకున్నా మా అమ్మ మా నాన్న వాళ్ళు వ్యవసాయానికి ఇంట్లో దాపెట్టిన పైసలు ఉంటే అవి తెచ్చి మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను కూడా యాప్లో పెట్టాను. దాని కారణంగా నష్టపోయానని మా ఇంట్లో తెలియడం ఇలాంటివి జరగడం వల్ల ఎన్నో గొడవలకు అనర్థాలు జరిగినాయి. పెట్టిన పెట్టుబడికి 24 గంటల్లో రెండింతల లాభం వస్తుందని ఎవరో చెబితే జనం ఆశపడ్డారు. లాభం రాకపోగా పెట్టిన పెట్టుబడి మొత్తం పోగొట్టుకుని జనం ఆందోళన చెందుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి వట్టెం గ్రామంలో బాధితులను పలకరిస్తే తమ గోడును వెళ్లపోసుకున్నారు. ఒక్కో బాధితుడిది ఒక్కో దీనగాథ. గ్రామంలో మన ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు వనపర్తి ఇలా మన జిల్లాల వారీగా చాలామంది వేక్ అనే ఒక యాప్ వచ్చింది. యాప్లో 3,000 వేస్తే 9,000, 9,000 వేస్తే 14,000 అని డైలీ వారీగా ఇచ్చారు. దానివల్ల ఎక్కువ నిరుద్యోగ యువత మన యువకులు పెద్ద మొత్తంలో మోసపోయారు. రాత్రి రోజు వేక్ అనే యాప్ వచ్చింది. మా ఫ్రెండ్స్ ఇట్లా చెప్పారు అమౌంట్ 1000 వేస్తే 2,000 ఇట్లా వస్తాయని. నాకు కూడా అదే రోజు పాల బిల్లు వచ్చినట్టుగా అదే రోజు నేను పాల బిల్లు వస్తే అమౌంట్ తీసుకుపోయి వేయడం జరిగింది. ఇప్పుడు ఆ బిల్లు కోసం ఉన్న బార్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఓ బాధితుడు భార్య పుస్తెలతాడు పెట్టి అప్పు తీసుకొచ్చి 1,50,000 పెట్టుబడి పెట్టాడు. యాప్ మూతపడ్డంతో మోసపోయామని ఆలస్యంగా తెలుసుకుని కుమిలిపోతున్నాడు. నిరుద్యోగ యువత, వ్యవసాయ కూలీలు రెక్కల కష్టం చేసుకుని బతికే వాళ్లంతా అప్పులు చేసి పెట్టుబడి పెట్టి నిండా మునిగారు. ఒక్కొక్కరు 50,000 నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. నష్టపోయామని గ్రహించిన బాధితులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. యాప్ ద్వారా ఈ 2-3 రోజుల కింద మా మిత్రుడు వాళ్ళ సొంత భార్య పుస్తకాలు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి ఈ యాప్ కోసానికి 1,50,000 అకౌంట్లో పెట్టిండు. డబ్బులు అధికంగా ఎక్కువ వస్తాయని చెప్పి ఈరోజు యాప్ మొత్తాన్ని ఎత్తేసారు. వాళ్ళు డేంజర్ అకౌంట్ అని పెట్టేసారు కాబట్టి ఆ యాప్ పనిచేయట్లేదు. వాళ్ళు నిన్న ఇంట్లో గొడవ పెట్టుకొని ఆత్మహత్య కూడా ప్రయత్నించారు. వాళ్ళు చాలా బాధాకరమైన విషయము. ఈ వాట్సాప్లలో వేక్ యాప్లో చాలామంది ప్రజలు దానిలో ఇన్వెస్ట్ చేసి చాలామంది మోసపోయినారని చెప్పేసి వాట్సాప్లలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గ్రామాల నుంచి ఇంతవరకు ఎటువంటి పిటిషన్ కానీ పోలీస్ స్టేషన్కి అందలేదు. దయచేసి ప్రజలకు ఒక విజ్ఞప్తి, బిజినపల్లి మండలము ప్లస్ గ్రామ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏమంటే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకండి. ప్రాపర్గా మీకు లీగల్గా ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఈ ఇన్వెస్ట్ ఫ్రాడ్ చాలా ఎక్కువైతున్నాయి. ఈ మధ్యన సైబర్ క్రైమ్స్ ఎక్కువ కేసులు అయితే ఉన్నాయి. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో వేలాది మంది బాధితులున్నారు. కోట్లలో పెట్టుబడి పెట్టారు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నం చేశారు. చాలా మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మోసగాళ్లను గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సైబర్ వల్ల పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ప్రజల్ని చుట్టుముడుతోంది. సైబర్ మోసగాళ్ల మాయల్లో పడి జనం డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పోలీసులు దృష్టి సారిస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం లేదు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.